నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తా పెనుమర్రు గ్రామంలో స్పష్టం చేసిన డాక్టర్ నిమ్మల. భీమవరంలో ఘనంగా ఏబీవీపీ మిషన్ సాహసీ కార్యక్రమం పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో 24 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. దివ్యాంగుల క్రీడలకు 24,000 విరాళం అందజేత. తణుకులో ఘనంగా పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు సీనియర్లను సన్మానించిన నాయకులు. తాడేపల్లిగూడెంలో వైభవంగా ఆరంభమైన 27వ ప్రాంతీయ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థులు. విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించాలి రాజమండ్రిలో పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలి దేవరపల్లిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అసోసియేషన్ నాయకులు. రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలను పరిష్కరించుకోవాలి కొత్తపేట మండలంలో ప్రజలకు హితవు పలికిన ఎమ్మెల్యే బండారు. యానం బీచ్ లో 3 రోజులు నిర్వహించనున్న ఆల్ ఇండియా ఉమెన్స్ వాలీబాల్ పోటీలు ఉప్పలగుప్తంలో వెల్లడించిన అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల. సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్న రెవెన్యూ సదస్సులు లూతుకూరులో వివరించిన మామిడికుదురు మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ రావు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఆరంభమైన ధనుర్మాస ఉత్సవాలు. నియోజకవర్గ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధి పెనుమర్రు గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన గుంటూరు అన్నపూర్ణమ్మ సత్యనారాయణ రాజుల కళావేదికను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇరిగేషన్ మరమ్మతుల పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఈ గ్రామానికి ఏం చేయాలి, ఈ గ్రామానికి ఏం చేయాలి, మంచినీళ్ళకి సంబంధించి సమస్య ఉంది దాన్ని తీర్చాలి, రోడ్స్ సమస్య, ఇట్లా ఎప్పటికప్పుడు మరి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకొచ్చి మరి దగ్గర 70% వరకు ఆ రోజు మేము పూర్తి చేస్తాం. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆగిపోయినటువంటి అభివృద్ధి నిలిచిపోయిన అభివృద్ధి ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి మళ్ళీ ఇప్పుడు 2024-29 మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ పూర్తి చేస్తామని చెప్పి పెనుమర్రు గ్రామానికి స్పష్టమైన హామీ ఇస్తూ మరి ఈ గ్రామంలో మంచినీరు సమస్య గాని, డ్రైనేజీ సమస్య గాని, అదేవిధంగా మెయిన్ రోడ్డు సమస్య గాని, ఇట్లా ఏవైతే ఉన్నా అవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చేటువంటి బాధ్యత కూడా నేను మీ తరఫున కూడా తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మిషన్ సాహసీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అతివల విద్యావంతులైతే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందరికీ పేరున్న హృదయపూర్వక నమస్కారం. మిషన్ సాహసి అనే ప్రోగ్రాం పెట్టి మీలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని పెంచటం. అసలు మనకు భయం అనేది ఉండకూడదు. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆ భయం అనేది మనం వెంటాడితే మనం ఏ కార్యక్రమం చేయలేం. మనం గొప్పవారు అవ్వాలంటే ఫస్ట్ భయాన్ని వీడాలి, ధైర్యంతో ముందుకు నడవాలి. ధైర్యంతో ముందుకు నడిచినట్లయితే ఏ కార్యక్రమైనా సాధించగలుగుతాం. మహిళలు ముఖ్యంగా ఇవాళ ఎంతో మార్పు వచ్చింది. పూర్వానికి ఇప్పటికి మహిళల పరిస్థితి తీసుకుంటే ఒక 100 సంవత్సరాల క్రితం అయితే భార్య కూడా మరణించాలి.
ఆ కాలం వెళ్ళిపోయింది. మరలా ఆడవారు మహిళలు బయటికి రాకూడదు, 11 సంవత్సరాలు వచ్చిన మహిళ ఇంట్లోనే ఉండాలి, ఇంటి బయటికి రాకూడదు. ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు మహిళ లోకం వచ్చింది, మీదే రాజ్యం. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరి, డాక్టర్ భూపతిరాజు ఐశ్వర్య, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి నిశాంత్ వర్మ, ఏబీవీపీ జిల్లా ప్రముఖ జ్వాలా శ్రీనివాసులు పాల్గొన్నారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంకెం సీతారాం, నాయకులు గంజల సుబ్రహ్మణ్యం, బోనం రవికుమార్, మద్దాల సాయి కుమార్, బోరాడ గౌరీనాయుడు, సోడదాసి సెల్వియా, ఏవి రామరాజులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలో వివిధ ఆరోగ్య సమస్యలపై దరఖాస్తు చేసుకున్న 24 మంది పేదవారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ మంగళవారం తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న రోగాలను నయం చేసుకునేందుకు అవుతున్న వైద్య ఖర్చులను తట్టుకోలేని ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉంటూ ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 24 మందికి 22,49,000 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా 24 మంది కూడా పేద దిగువ మధ్యత తరగతికి సంబంధించి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేకపోయారో, వారి సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకున్నారో అటువంటి వారి కోసం అండగా ఉండాలని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులని ఈరోజు రీఎంబర్స్ చేసుకునే విధంగా నిధులు మంజూరు చేస్తూ చెక్కులను అందించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తణుకు నియోజకవర్గంలో దాదాపు 75 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు 24 మందికి 22,49,000 రూపాయలు అందించడం జరిగింది. ఇదిలా ఉండగా కాకినాడలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ డెఫ్టీ20 క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు హాజరవుతున్న పశ్చిమ గోదావరి జిల్లా వికలాంగ క్రీడాకారులకు ఆర్మిల రాధాకృష్ణ 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు మానసిక స్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. దీనికి తన వంతు సహకారం అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తేతలి గ్రామానికి చెందిన ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ 1 రాము, కోశాధికారి ఆర్ ఉమామహేష్, నాయకులు కె వరప్రసాద్, పివిఆర్ రవిశంకర్లు పాల్గొన్నారు. జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతదేశంలో పెన్షన్ వ్యవస్థకు 160 సంవత్సరాల చరిత్ర ఉంది. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం నామమాత్రపు పెన్షన్ మంజూరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. అయితే 1947లో స్వాతంత్ర్యం వచ్చి సొంత ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పాత నామమాత్రపు విధానాన్ని కొనసాగించారు. దీనిపై 1972లో రక్షణ శాఖ రిటైర్డ్ ఆర్థిక సలహాదారులు డిఎస్ వకారా తీవ్రంగా స్పందించి పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పారు. అంతేకాకుండా పెన్షనర్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు. సుదీర్ఘకాలం వాదోపవాదాల అనంతరం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ 1982 డిసెంబర్ 17వ తేదీన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
ముఖ్యంగా పెన్షన్ అనేది బహుమతి లేదా పారితోషికం కాదని, అంతకన్నా ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు దయతో ఇచ్చే ఆర్థిక సహాయం అసలే కాదని స్పష్టం చేస్తూ హక్కుగా నిర్ధారించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 17న పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయమైంది. ఇందులో భాగంగా తణుకులో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పెన్షనర్స్ పితామహుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 11 మంది సభ్యులను ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి ఎస్ చలపతిరావు మాట్లాడుతూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రావాల్సిన లక్షలాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలను కూడా చెల్లించాలని, 70-75 సంవత్సరాల వయసు వచ్చిన పెన్షనర్లకు ఇంతకుముందు ప్రభుత్వంలో తగ్గించిన అదనపు ఆదాయాన్ని పునరుద్ధరించాలని, ఈహెచ్ఎస్ కార్డులపై అన్ని ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందించాలని, 12వ పీఆర్సీకి సంబంధించి తక్షణమే చైర్మన్ ను నియమించి 30% ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉండండి సార్, అలాగే ఉన్నాం. మరి స్వర్గీయ డిఎస్ నకారా గారి వర్తంతి ఆయన యొక్క ఏదైతే మనకి సాధించి పెట్టారో ఆ రోజుని అంటే 1982 డిసెంబర్ 17న అందరి పెన్షనర్స్కి కూడా సమానమైనటువంటి పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ఆయన సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసి సాధించి పెట్టినటువంటి రోజు కాబట్టి ఆ నకారా గారిని ఒకసారి సంస్మరణ చేసుకుంటూ జడ్జిమెంట్ వచ్చిన రోజు ఏదైతే ఉందో ఆ రోజుని ఆల్ ఇండియా పెన్షనర్స్ డే జరుపుకుంటూ ఈరోజు ఇక్కడ 70 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే ఉన్నారో మన పెన్షనర్స్ని వారందరికీ కూడా సత్కారం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు 11 మంది సభ్యులు మనకి సత్కారానికి వచ్చారు. వారు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రయాసాలు కోల్చి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సంఘం తరఫున తెలియజేసుకున్నాం. సంస్థ అధ్యక్షులు కాయల నాగేశ్వరరావు అధ్యక్షతన పెన్షనర్ల భవనంలో జరిగిన సభలో ఉపాధ్యక్షులు డి బాపిరెడ్డి, జి జోసెఫ్, సంయుక్త కార్యదర్శులు ఎస్ రామకృష్ణరావు, పిఎస్ఎన్ మూర్తి, కార్యదర్శి ముత్యాల నాగేశ్వరరావు, ఎన్ అప్పలరాజులు పాల్గొన్నారు. కాగా జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా పట్టణంలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం ముందు పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించి వీరు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా అసోసియేషన్ డివిజనల్ కమిటీ సభ్యులు ఆకుల శేషబాబు మాట్లాడుతూ ఓరియంటల్, నేషనల్, న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే కంపెనీగా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్ ఉద్యోగులకు సాధారణ బీమా 1995 పెన్షన్ స్కీమును అమలు చేయాలని, సాధారణ బీమా ఉద్యోగుల వేతన సవరణలు చేయాలని, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై విధించిన 18% జీఎస్టీని రద్దు చేయాలని శేషబాబు కోరారు. గోదావరి యూనిట్ కమిటీ సభ్యులు కళ్లేపల్లి కనకరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులు గుత్తుల ప్రసాద్, కరుటూరి సుబ్బారావు, టి మల్లికార్జునరావు, పినిశెట్టి సత్యవతి, కొంబత్తుల స్వరూపరాణిలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను తణుకులో మంగళవారం ఈ పార్టీ కార్యకర్తలు నిర్వహించి స్వీట్లను పంచిపెట్టారు. ఈ మేరకు రాష్ట్రపతి రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి సమావేశమై షర్మిల నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు ఇచ్చారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్స్పో రామకృష్ణ మాట్లాడుతూ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా పార్టీని పట్టుదలతో అభివృద్ధి చేసేందుకు షర్మిల చేస్తున్న కృషికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఆమె అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనపడుతున్నట్లు రామకృష్ణ వివరించారు. ఈ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పట్ల అభిమానం ఉన్న వ్యక్తులంతా బయటకు వచ్చి పార్టీ జెండా పట్టుకోవాలని పిలుపునిచ్చారు.
రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీలలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ ఉమెన్ ఛాంపియన్షిప్ పోటీలలో తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఘన విజయం సాధించినట్లు ఈ కళాశాల ప్రిన్సిపాల్ యు లక్ష్మీసుందరిభాయ్ తెలిపారు. ఇందులో భాగంగా BA తృతీయ సంవత్సరం చదువుతున్న UND భవానీ హైజంప్ జావలిన్ త్రోలలో ప్రథమ స్థానం సాధించినట్లు చెప్పారు. అలాగే బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థి బి నాగలక్ష్మి దుర్గా 20 కిలోమీటర్ల రన్నింగ్ లో తృతీయ స్థానం, BSc ప్రథమ సంవత్సరం విద్యార్థి కె వైశాలి హైజంప్ లో తృతీయ స్థానం అందుకున్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్యవశారాణి, ఫిజికల్ డైరెక్టర్ ఎం రత్నకుమారి, అధ్యాపకేతర సిబ్బంది ఈ ముగ్గురు ప్రతిభావంతులను అభినందించారు. ఇదిలా ఉండగా ఇదే పోటీలలో తనకు చిట్టూరి ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కూడా విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నట్లు ఈ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆర్కే ఫణిధర్ తెలిపారు. BA ప్రథమ సంవత్సరం బి సుభేష్ 21-10 కిలోమీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు. దాంతో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు భువనేశ్వర్లో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నేషనల్స్ అర్హత సాధించారు. అలాగే బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థి పి ప్రవీణ్ కుమార్ డిస్క్ త్రో, షార్ట్ ఫుట్ విభాగాల్లో సిల్వర్ మెడల్ సాధించారు. BA ద్వితీయ సంవత్సరం విద్యార్థి టి రత్నకుమార్ జావలిన్ త్రోలో ద్వితీయ స్థానం అందుకున్నారు. వీరు కూడా జనవరి నెలలో బెంగళూరులో జరిగే ఆల్ ఇండియా పోటీల్లో పాల్గొనున్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు. BA ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఎం హిమేష్ కుమార్ ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఈ విజేతలను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించి జీవితాన్ని చక్కగా మలుచుకోవాలని ఏపీనెట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా ప్రాంగణంలో మంగళవారం నుంచి ప్రారంభమైన 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. పాలిటెక్నిక్ చదివిన వారికి ఉజ్వల భవిష్యత్తుతో పాటు విదేశాలలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. సార్ ఇందాక చెప్పారు, గెలిచినప్పుడు కొట్టుకోకూడదు, వేరే వాళ్ళని తిట్టకూడదు అని చెప్పని. చిన్నప్పటి నుంచి మనం అలా ఆటలు ఆడతామంటే ఒకరోజు గెలుస్తాం, అదే ప్లేయర్ మీద ఇంకో రోజు ఓడిపోతాం. అదేం నిదానంగా అలవాటు అయిపోతుంది. ఒకరోజు గెలుస్తాం, ఒకరోజు ఓడిపోతూ ఉంటాం, అది సహజం. కానీ ప్రతిసారి ఏం చేస్తారు, నిజమైన స్పోర్ట్స్ పర్సన్ ఏం చేయాలి, ఎందుకు ఓడిపోయాం అని ఒక్కసారి బేరీ చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయాం తెలుసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ మనం వీ కెన్ పర్ఫామ్. ప్రతిసారి మనం చేయాల్సింది ఏంటి, ఎంత బాగా ఆడగలం, అలాగే జీవితంలో కూడా ఎంత బాగా బతకగలం, ఇవి రెండు మాత్రమే అసెస్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 11 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. కళాశాల వారీగా ఆటల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులైన పాలిటెక్నిక్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించారు. ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. బాల్ బ్యాడ్మింటన్ ఆడి పోటీలకు శ్రీకారం చుట్టారు. తణుకు శ్రీ మొళ్లపూడి వెంకట్రాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు తాడేపల్లిగూడెం శ్రీ వాసవి పాలిటెక్నిక్ కళాశాల జట్ల మధ్య జరిగిన వాలీబాల్ పోటీల్లో తణుకు SMVM జట్టు విజయం సాధించింది. తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్లు, నర్సాపురం స్వర్ణాంధ్ర, భీమవరం బి సీత DNR పాలిటెక్నిక్లు, పోడూరు DS రాజు, ఏలూరుకు చెందిన వట్లూరి సర్ CRR, వేగవరం హేలాపురి పాలిటెక్నిక్, తాడేపల్లిగూడెం వాసవి, శశి పాలిటెక్నిక్ కళాశాలల నుంచి జట్లు ఈ ఆటల పోటీల్లో పాల్గొంటున్నాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ రీజనల్ మీట్ గురువారం వరకు 3 రోజుల పాటు జరుగుతుంది. వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, ఖోఖో, టేబుల్ టెన్నిస్, చెస్, రన్నింగ్, లాంగ్ జంప్, డిస్క్ త్రో, షార్ట్ ఫుట్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. రీజనల్ మీట్ కోఆర్డినేటర్ గా తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి ఫణీంద్ర ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ పీడీ KS రవికుమార్ ఇన్ఛార్జిగా పర్యవేక్షిస్తున్నారు. జంగారెడ్డిగూడెం GPT ప్రిన్సిపాల్ పి సుబ్రహ్మణ్యం, తణుకు SMVM పాలిటెక్నిక్ ఇన్ఛార్జ్ PD ఇడుపుగంటి బేబీ కళ్యాణి, EE లెక్చరర్ అక్కిన శివరామకృష్ణ, ఇంకా వివిధ పాలిటెక్నిక్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తాలూకా ఆఫీస్ కాంపౌండ్లో గల పెన్షనర్స్ భవనం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా కీర్తిశేషులు DS
నఖారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెన్షనర్స్ జీవితాల్లో వెలుగులు నింపి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. పెన్షనర్స్ యూనిట్ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షత వహించారు. గౌరవ అధ్యక్షులు వెంపల నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిజాయితీతో శక్తి సేవలో తృప్తి పొందాలని అన్నారు. ఈ సమావేశంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ పి జయదత్తేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు పాల్గొని పెన్షనర్ సంఘ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సంఘ సీనియర్ సభ్యులకు మాజీ సైనిక ఉద్యోగి ఎం విశ్వనాథం, సీనియర్ జర్నలిస్ట్ యుద్దనపూడి సుబ్బారావు, సీనియర్ కళాకారుడు కోపేల శ్రీనివాసులకు సిరు సత్కారం చేశారు. ఏవి కృష్ణారావు దంపతులు, గురజాడ బ్రహ్మాజీ, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.